రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం వస్తున్న వారితో సచివాలయాలు జాతరను తలపిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల కోడ్ కాలంలో రేషన్ కార్డుల జారీ నిలిచిపోవడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల తర్వాత కొత్త కార్డుల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో 29,500 రేషన్ డిపోల పరిధిలో 1.45 కోట్ల వరకు రైస్ కార్డులు ఉన్నాయి. దాదాపుగా ఏడాది కాలం తర్వాత దరఖాస్తులు స్వీకరించడంతో సచివాలయాలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. గత 2 నెలలుగా రేషన్ కార్డులకు బయోమెట్రిక్ నమోదు చేస్తున్నారు. విశాఖలోని రేషన్ డిపోలు, రేషన్ వ్యాన్ల వద్ద సచివాలయంలోనే ఈ వివరాలు నమోదు చేస్తున్నారు. కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సచివాలయ కార్యదర్శులు వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. అలాగే కార్డులో కొత్త సభ్యుల పేర్లు కూడా చేరుస్తున్నారు. ఈ ఏడాది వ్యవధిలో వివాహమైన వారు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్నారు. కాగా తల్లిదండ్రుల కార్డులో వీరి పేర్లు తొలగించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే వాట్సాప్లో మనమిత్ర ద్వారా కూడా రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. రేషన్ వ్యాన్ల ద్వారా కార్డుదారులకు ఇళ్ల వద్దనే బియ్యం, పంచదార పంపిణీ చేస్తున్నారు. జూన్ 1 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించడం తెలిసిందే. అలాగే పాత కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డులు జారీ చేస్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రైస్ కార్డుల మీద మాజీ సీఎంలు రాజశేఖర్ రెడ్డి, జగన్ ఫోటోలు ఉన్నాయి. కొత్త కార్డులు వస్తే ఇక ఈ ఫోటోలు కనుమరుగవుతాయి. కొత్త రేషన్ కార్డులు వస్తే కూటమి ప్రభుత్వం అమలు చేసే సూపర్ 6 వంటి పథకాలు పొందవచ్చు సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.